మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిర్రి. ప్రియమైన మిత్రులారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే చాలా బాధాకరమైనటువంటి సన్నివేశంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఈ లోకములో ఉండే సమస్త పాపాన్ని శాపాన్ని భరించి మనందరము భరించాల్సినటువంటి ఆ పాపపు శిక్షను ఆయన భరించి మనందరినీ విమోచించాలని ఈ లోకానికి తండ్రి చేత పంపబడిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మరి అద్భుతమైనటువంటి రీతిలో 12 మంది శిష్యులు ఏర్పాటు చేయబడ్డారు. ఈ 12 మందిలో ఇస్కరియోతు యూదా అనేటువంటి ఈ యొక్క శిష్యుడు కూడా ఒక శ్రేష్టమైన ఘనమైనటువంటి శిష్యుడుగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. అయితే ప్రియమైన మిత్రులారా, ఆ 12 మంది శిష్య బృందంలో ఈరోజు యూదాను దేవుడు చాలా శ్రేష్టమైన రీతిలో ప్రేమించి విలువైనటువంటి బాధ్యతను ఇస్కరియోతు యూదాకు దేవుడు అప్పగించాడు. అయితే ప్రియమైన మిత్రులారా, ఆ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రధాన యాజకులకు దగ్గరకు వెళ్ళి, మరి ప్రభు అయినటువంటి యేసుని మీకు అప్పగించేస్తాను, నాకేమిస్తారు అని చెప్పి వారిని అడిగినప్పుడు వారు అన్నారు, మరి ఆ విలువైనటువంటి 30 వెండి నాణెములు తూచి ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఆనాడు ఇస్కరియోతు యూదా అనేటువంటి శిష్యుడని కాదు, ఈరోజు రక్షించబడినటువంటి మనందరం కూడా శిష్యులమే. పరిచర్య చేసేవాళ్ళు శిష్యులే, ఆత్మీయ జీవితంలో నడిచేవారు కూడా శిష్యులే. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన బాటలో నడిచే వారందరూ కూడా దేవునికి శిష్యులే. ఈరోజు ప్రియులారా, ఈ యొక్క శిష్యులుగా ఏర్పాటు చేయబడినటువంటి మనం ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆశించి యేసుని గాని వెంబడిస్తే ఖచ్చితంగా ప్రియమైన మిత్రులారా, ఏదో ఒక దినం మనం పడిపోవడం అనేటువంటిది ఖాయం. ఇహలోక ఐశ్వర్యాన్ని, ఇహలోక సంబంధమైనటువంటి ధనాన్ని, గొప్పతనాన్ని ఆశించి యేసుని వెంబడిస్తే ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా ప్రభువులో నుండి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవునికి దూరమైపోయే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభు అయిన యేసయ్య అంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు చూడకండి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నది, ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కనుక ఆత్మ సంబంధమైనటువంటిది ఏది కూడా ఈ సమాజంలో మనకు కనబడదు పిల్లారా. దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధిలో పొందుకున్న ఆత్మీయత లోకంతో సహవాసం చేస్తే దాన్ని పోగొట్టేసుకుంటాం. ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి ఆ దైవశక్తిని లోకం వైపు చూస్తే, లోకంలో జరుగుతున్న అరాచకాల వైపు, లోకంలో జరుగుతున్న ఈ ఆనందం వైపు చూస్తే ఆ ఉన్న ఆత్మీయతను, ఆ దైవికమైనటువంటి ఆ శక్తిని మనము మెల్లిమెల్లిగా పోగొట్టేసుకుంటాం. కనుక ఇక్కడ పిలువబడినప్పుడు, ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా అద్భుతంగా కనిపించాడు. కానీ తనలో ఏదో సంపాదించాలి, ఏదో చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అందువలన ప్రియమైన మిత్రులారా, ఆయన ఎవరు నమ్మేస్తున్నాడో, ఎవరి విషయంలో ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నాడో అర్థం కానంత పరిస్థితులకు వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో, మరి దేవుని యొక్క వాక్యము పుటం వేయబడినటువంటి వాక్యం. జరిగిపోయిన కాలంలో, జరుగుతున్న కాలంలో
జరగబోతున్న కాలంలో, జరగక ముందే ఏం జరగబోతుందో, ఏం జరుగుద్దో తెలియజేసేటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. ఈరోజు ఆ గ్రంథాలలో, ఈ గ్రంథంలో అనేక విషయాలు రాయబడ్డాయి ప్రియులారా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలలో ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చాలా స్పష్టంగా ఇక భాగం మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుడైనటువంటి పౌలు ఇక తిమోతికి రాస్తూ తన మొదటి పత్రిక ఇక శ్రేష్టమైనటువంటి సమయంలో 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమని చెప్తున్నాడంటే, ధనవంతులగుటకు ఆతృత పడేవాడు, ధనవంతులు అవ్వాలని ప్రియమైన మిత్రులారా అపేక్షించువాడు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తమైనటువంటి పరిస్థితుల్లోనూ, నాశనములోనూ పడిపోతాడని ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడంటాడు, ప్రభు అయిన యేసుని వెంబడించకుండా, ఆధ్యాత్మిక జీవితంలో జీవించకుండా, కేవలం ధనవంతుల అగుటకే ప్రభు అయిన యేసు దగ్గరికి వస్తే, ఇహలోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి అభివృద్ధిని ఆశించి ప్రభులోనికి వస్తే, ఆ ఇహలోక సంబంధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించి యేసుని వెంబడిస్తే ఖచ్చితంగా ప్రియమైన మిత్రులారా ఏదో ఒక దినాన మనం ఏదో ఒక కారణం చేత ప్రభువుకి దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రభువుని విడిచిపెట్టే పరిస్థితులు ఉంటాయి. చివరికి బాధాకరణ విషయం ఏంటంటే, ఆయననే అమ్మివేసి, ఆయననే తాకట్టు పెట్టేసి, అవసరమైతే ఆయనతోనే వ్యాపారం చేసే పరిస్థితిలోకి దిగజారిపోయే ప్రమాదం ఉందని ఈ వాక్యం ద్వారా పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ 10వ వచనంలో చూసిన మాటను చూస్తే, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. ధనవంతులాగాలనేటువంటి ఆశ ఉన్నా, ఒకవేళ ఆ జ్ఞానముతో అటువంటి మనస్సుతో ధనవంతులమైన ఆ ధనము కూడా మనలను ఆత్మీయంగా మనలను బలహీనపరిచే ప్రమాదం ఉంది. ఆత్మీయతకు దూరం చేసేటువంటి ప్రమాదం ఉంది. కనుక అనేక మంది దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు, నానా బాధలు పడ్డారు. చివరకు వారికి వారే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. పిల్లరా, మనం చదివినటువంటి ఆ మూలవాక్యంలో చూసినటువంటి యూదా ధనాపేక్ష కలిగిన వాడై ఏదో చేసేద్దాం అనుకున్నాడు. మెల్లిమెల్లిగా నేను ఎప్పటికీ పైకి వస్తాను, ప్రభు అయిన యేసుని అమ్మేస్తే చాలా ఉన్నతమైనటువంటి మొత్తంలో లాభాన్ని పొందుకొని ఒకేసారి ఏదో అయిపోదాం అనుకున్నాడు. కానీ ఆ ప్రభు అయిన యేసు వారిని అప్పగించేసిన తర్వాత, ప్రియమైన మిత్రులారా, ఆ యొక్క నాణెములతో కానీ, ఆ డబ్బుతో కానీ, ఆ విలువైనటువంటి వాటితో ఏ విధమైనటువంటి సంతోషాన్ని అనుభవించలేకపోయాడు. చివరకు వెళ్ళి తనకు తానే ఆత్మహత్య చేసుకొని తన జీవితాన్ని పోగొట్టేసుకున్నాడు. విలువైనటువంటి జీవితాన్ని ఇంకా భూమి మీద కొన్ని సంవత్సరాలు బ్రతికి దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి, దేవుడు దీవించే కొద్దీ మనం ఆశించినటువంటి దానికంటే ఉన్నత స్థితిలోనికి వెళ్ళాల్సినటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తును ఈరోజు చేతులారా నాశనం చేసుకున్నాడు. నేటి దినం ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభు మనలను ప్రేమించి
మనం ఏర్పాటు చేయబడినట్టు వారం కనుక మనతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే మన యొక్క క్షేమము కోరేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన యొక్క అభివృద్ధిని కోరేవాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఈరోజు తన చిత్తానుసారంగా నువ్వు నేను నడిస్తే, తన ఉద్దేశాన్ని మనం నెరవేరిస్తే, ఈ భూమి మీద ఉన్నంతకాలం సుఖవంతమైన జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించి మన ఈ జీవితము ముగిసిపోయినాక, లేదా మనం మరణించిన తరువాత మనలో ఉండేటువంటి ఈ యొక్క ఆత్మ, వేల సంవత్సరాలు బ్రతికేటువంటి ఈ ఆత్మ ఒక శ్రేష్టమైనటువంటి స్థలంలో ఉండులాగున ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని, అనగా ఆయన అన్నారు, నేనుండు స్థలములో మీరును ఉండునట్లు. ఎంత గొప్ప భాగ్యం! సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉండేటువంటి స్థలం ఎంత సుందరమైనటువంటిది, ఎంత అద్భుతమైనటువంటిది. ఈరోజు ఆ స్థలములో మనం ఉండునట్లు ఈరోజు మనల్ని తీసుకొని వెళ్ళి ఆ స్థలంలో ఉంచుటకు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధపరిచి ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, అది మన పట్ల దేవునికున్న ఆలోచన, అది మన పట్ల దేవునికున్న ప్రణాళిక. తన ప్రణాళిక ప్రకారంగా మనల్ని నడిపించాలనే ఉద్దేశంతోనే ఈ లోకములో ఎన్నిక లేని, ఏ యోగ్యత లేని, ఎవరికి అవసరం లేనటువంటి మనల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈరోజు తన చిత్త ప్రకారంగా మనల్ని నడిపిస్తూ వచ్చాడు. అయితే మొదట ఆత్మ సంబంధంగా పిలువబడి, ఆత్మీయంగా ఏర్పాటు చేయబడి, పిల్లల దినములు గడిచే కొద్దీ దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెట్టి, దేవుని యొక్క పిలుపును పక్కకు పెట్టి, దేవుని యొక్క ఆలోచనను ప్రక్కకు త్రోసి ఈరోజు సమాజంలో కళ్ళకు కనబడుతున్నటువంటి ఈ భౌతికమైనటువంటి అభివృద్ధినో లేకపోతే ఆ ఉన్నత స్థితినో వారినో వీరినో చూసి వాతలు వేసుకొని, నేను అలా అయిపోవాలా, అలాగుండాలా, అంతకంటే మంచిగా జీవించాలా, హుందాతనంగా ఉండాలా, లగ్జరీ జీవితాన్ని కలిగి జీవించాలా అని అనుకుంటూ, అంటే పిల్లరా ఆ హుందాతనంగా ఉండొద్దని ప్రభు చెప్పలా. దేవుడు కూడా మనను ఉన్నత స్థితిలో ఉంచాలని ఆశపడతాడు. కానీ మొదట మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. తన చిత్తాన్ని తెలుసుకోవాలి, తన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, తన ఇష్టాన్ని తెలుసుకోవాలి, తన వాక్యానుసారంగా మనం నడవాలి. అప్పుడు ప్రభు యొక్క ప్రణాళికను మన పట్ల నెరవేరుస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తం మన పట్ల నెరవేరుతూ ఉందో, మన యొక్క మానవ జ్ఞానంతో, లోక జ్ఞానంతో, ఈ యొక్క లోక సంబంధమైన శారీరక ఆశలతో మనము కోరుకున్నటువంటి దానికంటే ఆయన లోకానుసారంగా నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డా, కానీ ఆత్మీయతలో నుండి దీవెనకరమైన ఉన్నత జీవితాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిజంగా యూదా ప్రభువుని వెంబడించి నమ్మకస్తుడిగా ఉండుంటే, గురువుకి మించిన శిష్యుడు అన్నట్టు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కంటే ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులతో, శక్తివంతమైనటువంటి ప్రభావంతో నింపబడి యూదా అద్భుతమైన పరిచర్య చేసి ఉండేవాడేమో. ఆ యూదా గురించి ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆయన అప్పగించాడు అనేటువంటి విధంగా వ్రాయబడింది. కానీ ఈరోజు మిగతా శిష్యులు, మిగతా భక్తులైన వారు హతసాక్షులుగా జీవించారు. దేవుని కొరకు వారు ఆ సిలువ వేయించుకున్నారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు. ప్రియమైన మిత్రులారా, చెరసాలలో పెట్టబడ్డారు, అనేక రకాల చిత్రహింసలు పెట్టబడి వారు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని వారు శ్రేష్టమైనటువంటి మార్గదర్శకులుగా మన ముందు ఉండి వారు ప్రభు యొక్క సన్నిధిని చేరుకున్నారు. ఈరోజు వారి సాక్ష్యాన్ని వింటున్నప్పుడు మనం బలపరచబడుతున్నాం. వారి గురించి వింటూ ఉన్నప్పుడు మనం ఎంతో ధైర్యపరచబడుతూ ఉన్నాం. వారిని మనం ఈరోజు మోడల్గా తీసుకుంటూ ఉన్నాం. నేను కూడా అలాగే దేవుని కొరకు రోషము కలిగి, ఒకవేళ చివరికి అవసరమైతే హతసాక్షిగా జీవించాలని ఈరోజు మనం మాదిరి తీసుకుంటూ ఉన్నాం. భక్తి జీవితంలో బలపరచబడుతూ ఉన్నాం. కానీ దేవుని ఉద్దేశాన్ని, ఆలోచనను పక్కకు పెట్టి లౌకికమైన ఈ లోక సంబంధమైనటువంటి ఆ స్వలోపానికి, ఆశలకు లోనైపోయినటువంటి యూదాలో దురాశ పుట్టింది. ప్రియమైన మిత్రులారా, ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి స్థితిని ఆశించే వారిలో ఖచ్చితంగా దురాశ పుట్టుద్ది.
కొన్నిసార్లు మనం విలువైన వారంగా జీవించాలనుకుంటాం, ఉన్నతమైన వారిగా జీవించాలనుకుంటాం, ఏ మచ్చ లేని వారిగా జీవించాలనుకుంటాం. కానీ స్వల్పమైనటువంటి చిన్న చిన్న ఆ దురాశలు యథార్థముగా, నమ్మకముగా, ఆత్మీయంగా సాగుతున్నటువంటి మనలను, అంత గొప్ప స్థితిలో ఉన్న మనలను ఆ చిన్న కారణం చేత మనను బలహీనము చేసేసి, ఈరోజు మనకున్నటువంటి ఆ సాక్ష్యాన్ని, గొప్పతనాన్ని పాడు చేసేసి, ఈరోజు ప్రియమైన మిత్రులారా, అపవాది మనలను వాడుకుంటూ ఉన్నాడు. అపవాది మనలను తప్పుదారు పట్టిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, అది అపవాది కలిగించేటువంటి భ్రమయో, అది దేవుని చిత్తమో ఈరోజు మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా అపవాది యొక్క తంత్రముల చేతిలో పడిపోకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి చక్కని ఆత్మీయతలో మనం నడుస్తామని ఈ వాక్యం ద్వారా పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా అలాంటి ఆలోచనలు, ఆశలు కలిగి ఉండడం వలన అక్కడ రాయబడింది వాక్యంలో అద్భుతమైన మాట, విశ్వాసము నుండి తొలగిపోయారు. ఈరోజు విశ్వాసము నుండి తొలగిపోయేటువంటి పరిస్థితి ఏ కారణం చేత కూడా నీకు నాకు రాకుండా చూసుకోవాలని ఈరోజు ముందుగానే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటికే నా ప్రియమైనటువంటి మిత్రులారా, కొన్నిసార్లు ఇహలోక సంబంధమైనటువంటి వాటిని ఆశించి, ఇహలోక సంబంధమైన వాటికి లోనైపోయి, మరి ప్రారంభంలో చాలా యథార్థముగా, భక్తిగా, నిష్టగా, చాలా శ్రద్ధగా జీవించే నీవు ఇప్పటికే కొన్ని అన్వైన కారణాల వలన, ఈ లోకం వైపు చూడడం వలన, లోక సంబంధమైన వాటిని ఆశించడం వలన ఇప్పటికే ఆత్మీయతలో బలహీనం అయిపోయావేమో, ఇప్పటికే మెల్లిమెల్లిగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నావేమో, దేవుని పాదాల దగ్గర గడపడం తగ్గిపోయిందేమో, దేవునితో సహవాసం తగ్గిపోయిందేమో. జాగ్రత్త. ఎందుకంటే ప్రభు ప్రణాళిక కలిగిన, ప్రేమ కలిగిన దేవుడు, బాధ్యత కలిగిన దేవుడు కనుక ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఈరోజు వాక్యం వింటున్న నీకు కూడా దేవుడు ప్రత్యేకత ఇస్తూ ఉన్నాడు. నువ్వేదో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాను, ఏదో ఒక పల్లెటూరులో ఉన్నాను, ఏదో ఒక చివరి భాగంలో ఉన్నాను, ఏదో ఒక్కరిదాన్నే ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను, నాకెవ్వరూ లేరు అని అనుకుంటే ఆయన ఈ వాక్యం ద్వారా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు అవసరం. నీవు ఆ యొక్క భక్తిహీనత వలన పాడైపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఇంకా బలపరచబడాలి, నువ్వు ఇంకా శక్తిని పొందుకోవాలి, నువ్వు ఇంకా ప్రభావితం చేయబడాలని దేవుడు కోరుకుంటూ బాధ్యతతో నీతో మాట్లాడుతున్నాడు. కనుక కొన్నిసార్లు ఈ లౌకికమైన, లోక సంబంధమైనటువంటి ఆశలు మనలో పుడుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా అపవాది యొక్క భ్రమ. లేదు, నేను పతనమైపోవడానికి ఇది ముంగుర్తు, నేను నాశనం అయిపోవడానికి ఇది ఆనవాళ్ళు అని నువ్వు గమనించుకోగలిగితే, సరిచేసుకోగలిగితే ఆ భయంకరమైనటువంటి ప్రమాదంలో పడిపోకుండా ముందుగానే మనం జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుందని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.